మీరు చూస్తున్నారు ఎఫ్ఐఆర్ న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం, గాడ్ బ్లెస్. మిత్రులారా, మరి ఆధునిక రిజిస్టర్ ఆఫీస్ దగ్గర మరియు ఫైర్ స్టేషన్ దగ్గర ఉన్నాం. మనము రెండు ఆఫీసులు ఒకే చోట ఉండటం వల్ల గతంలో అయితే వెహికల్స్ అవసరం లేదు కాబట్టి నడిచిపోయింది. ఇప్పుడు అంతా ప్రతి ఒక్కరితో ఒక బైక్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక బైక్ ఉంది కాబట్టి ఈరోజు మొత్తం ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఫైర్ స్టేషన్ వాళ్ళు ఇక్కడ బైక్స్ రాకుండా చేసినారు. మరి ఒకటే మేము ప్రశ్నిస్తున్నాం అధికారులని, ఫైర్ స్టేషన్ వల్ల మీకు ఆదాయం ఉంది ప్రభుత్వానికి, లేక సబ్ రిజిస్టర్ ఆఫీస్ వల్ల ఆదాయం ఉంది? సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం ఇచ్చిపోతున్నాడు. మరి దాన్ని చూసుకోకుండా ఈరోజు కేవలం ఫైర్ స్టేషన్ కోసము ఇక్కడ వెహికల్ ఆపడం అనేది ఆపకుండా చూడడం చాలా మూర్ఖమైన చర్య. మరి ఇదే వెహికల్స్ రోడ్డు పైన నిలబడినాయి, ఈ ఫైర్ ఇంజిన్ బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు బయట ఏం చేసుకుంటారు ఫైర్ స్టేషన్ వాళ్ళు? కాబట్టి ఇది కూడా ఆలోచించాం. ఇక్కడ నుంచి బయట పోయినా కూడా మీకు ద్వారకా టైర్స్ మున్సిపల్ రోడ్ పోతే కూడా ట్రాఫిక్ జామే ఉంటుంది. కాబట్టి ఇదొకటే బండ్లు తీయడం అనేది దానికి మూర్ఖమైన చర్య. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఆధునిక ఫైర్ స్టేషన్ ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీస్ పక్కన ఉందో ఈ ఫైర్ స్టేషన్ ఇక్కడ నుంచి ఎత్తి వైఎంకే స్కూల్ వద్దన్న బ్రిడ్జ్ కిందనే వేయండి, లేకుంటే పశువుల ఆసుపత్రి దగ్గరగానే వేయండి, లేకుంటే టీవీపీ ఆఫీస్ దగ్గర వేసుకోండి. ఇదే మేము ఎంహెచ్పిఎస్ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే రిజిస్టర్ ఆఫీస్కి వస్తే డబ్బులు తీసుకొని వస్తారు, వాల్యుబుల్ డాక్యుమెంట్స్ ఉంటాయి. మరి ఇన్ని తీసుకొచ్చినప్పుడు బయట ఏమైనా పోతే, దొంగతనం అయితే, ఏమైనా అయితే మరి దానికి ఎవరు బాధ్యత? ఒకటే ప్రశ్నిస్తున్నాం మేము, దయచేసి ఈ చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో. మరి ఫైర్ స్టేషన్ నుంచి ఈ బండి పోయే లోపల అక్కడ ఇల్లు కానీ ఏదైనా ఫ్యాక్టరీ కానీ మొత్తం బూడిదైనా ఇక్కడ నుంచి పోయే పరిస్థితి ఉంటుంది. వీళ్ళు పోయి బూడిదారిపోయే పరిస్థితి ఉంటుంది, ఎక్కువగా చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి ఈ ఫైర్ ఇంజన్లు కొంచెం మెయిన్ రోడ్డు దగ్గరగా ఉంటే, ఫ్యాక్టరీలు దగ్గరగా ఉంటే, కమ్యూనిటీ మార్కెట్ దగ్గరగా ఉంటే ఈ యొక్క అగ్ని ప్రమాదాలను కూడా త్వరగా ఆరిపోయే అవకాశం ఉంటుంది. ఇలా ఏదో ఒక పవర్ల డబ్బాల మాదిరి ఉంది ఇది. ఈ ఫైర్ ఇంజన్ వెహికల్ పోయే లోపలే మనకి అక్కడ మొత్తం ఖాళీ బూడిదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ఫైర్ స్టేషన్ ఇక్కడి నుంచి తరలించి ఈ మొత్తం ఏరియాని సబ్ రిజిస్టర్ ఆఫీస్కి మనం రిజిస్టర్ చేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్ని మరింత అద్భుతంగా డెవలప్ చేసి ఖచ్చితంగా మరి దీన్ని డెవలప్ చేయాలని మేము ఎంహెచ్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈ విషయమే ఖచ్చితంగా ఉన్నతాధికారులు స్పందించాలి. లేకపోతే ఎంతో ఆదాయం తెచ్చేటువంటి ఆఫీస్ ఇది. సబ్ రిజిస్టర్ ఆఫీస్ మన జిల్లాలోనే ఒక గొప్ప ఆఫీసు, ఎంతో కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. దీన్ని బాగా చూసుకోవాల్సింది పోయి జస్ట్ ఒక ఫైర్ స్టేషన్ కోసం, ఒక 2 లారీల కోసం ఇంత కోట్ల ఆదాయాన్ని దెబ్బతీసుకోవడం చాలా మూర్ఖమైన చర్య. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫైర్ ఆఫీస్ని సబ్ రిజిస్టర్ ఆఫీస్ పక్క నుంచి తొలగించాలని కోరుకుంటాము. నా పేరు నూర్ అహ్మద్, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఆధునిక.